నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర 4 రోజుల పాటు కన్నుల పండుగగా సాగి అత్యంత వైభవంగా ముగిసింది. జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క సారలమ్మల వన ప్రవేశంతో జాతర పరిసమాప్తమైంది. మేడారం గద్దెపై నుంచి చిలకల గట్టు వరకు సమ్మక్క చేరుకుంది. కన్నెపల్లికి సారలమ్మ, పూనుగొండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజు పయనమయ్యారు. వనదేవతలు గద్దెలు విడిచే సమయంలో అక్కడ వర్షం కురవడం విశేషంగా భావిస్తారు భక్తులు. వర్షాన్ని శుభసూచకంగా భావించిన భక్తులు అమ్మలకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ జాతరకు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు నిర్వర్తించారు. మేడారంలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. అలాగే 6,000 బస్సులను ఆర్టీసీ కేటాయించింది. మహాజాతరకు పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు 12,000 ట్రిప్పులు నడిచాయి. మేడారం జాతర సందర్భంగా మేడారంలో 10 రోజుల పాటు పారిశుధ్య పనులు నిర్వహించారు. ఇందుకోసం 4,000 మంది కార్మికులు నియమించారు. మేడారం జాతరకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దాదాపు 1,35,00,000 మందికి పైగా భక్తులు మొక్కులు సమర్పించుకున్నట్లుగా అధికారులు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలు మేడారం జాతరకు హాజరయ్యారు. అమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. మేడారంలో కొంచెం నిర్లక్ష్యం వహించినా తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో ప్రతి చోట పోలీసు నిఘా ఉండేలా ఈసారి పెద్ద మొత్తంలో బలగాలను మోహరించారు. మహాజాతర ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ భారీ బందోబస్తు నిర్వహించింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ట్రాఫిక్, నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక బలగాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్రణాళికల అమలుకు కసరత్తు చేశారు. జాతర పూర్తయ్యే వరకు 14,000 మందితో భారీ బందోబస్తు నిర్వహించారు. జాతర మొత్తం మీద ఐజీ, డిఐజీలతో పాటుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 20 మంది ఎస్పీలు, 42 మంది ఏఎస్పీలు, 140 మంది డిఎస్పీలు, 400 మంది సిఐలు, 1000 మంది ఎస్ఐలు, దాదాపు 12,000కు పైగా కానిస్టేబుళ్లు జాతరలో విధులు నిర్వహించారు. జాతరకు సంబంధించిన విశేషాలను మా ప్రతినిధి భాస్కర్ని అడిగి తెలుసుకుందాం. భాస్కర్, సమ్మక్క సారలమ్మ జాతర ఎలా జరిగింది, అక్కడ ఏర్పాట్లు ఎలా జరిగాయి, అక్కడికి వచ్చినటువంటి భక్తుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి,
జాతర జరిగిన తీరు పట్ల? తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన శ్రీ సమ్మక్క సారలమ్మల మేడారం జాతర దేశవ్యాప్తంగా ఆదివాసీ గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాల ప్రకారం అటు జరిగేటువంటి గిరిజన మహాజాతర తెలంగాణలో వరంగల్ జిల్లా ములుగు ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు జిల్లాలో నుండి తాడవాయి మండలంలో మేడారం విలేజ్లో జరుగుతుంది. ఆ నేపథ్యంలో 2 ఏళ్లకోసారి జరిగేటువంటి జాతరకు పెద్ద మొత్తంలో 2 తెలుగు రాష్ట్రాలు కాదు మరొక 4-5 రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోబడుతుంది. పూర్తిగా గిరిజన నేతృత్వంలో ఉన్నటువంటి ఆదివాసుల మహిళల జాతర సమ్మక్క సారలమ్మల పగడిద్దరాజు గోవిందరాజు జంపనలు మొన్న 21 రోజు సమ్మక్క పగడిద్దరాజు గోవిందరాజు గద్దెల మీద చేరుకున్నారు. 22 సాయంత్రం సమ్మక్క గద్దెల మీద చేరుకుంది. అయితే సమ్మక్క గద్దెల మీద చేరుకున్న తర్వాత ప్రధాన ఘట్టం మొదలవుతుంది. ప్రధాన ఘట్టం మొదలైన తర్వాత సమ్మక్క సార జాతరలు కూడా గద్దెల మీద ప్రతిష్ఠ అవుతారు. అయితే 2 రోజులు కంప్లీట్ అయిన తర్వాత 23, 24 2 రోజుల పాటు పూర్తిగా భక్తులు వచ్చి మొక్కులు చెల్లిస్తారు. అమ్మవారికి మొదటగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే ముందు జంపనవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత జంపనవాగు నుంచి తడిబట్టలతోటి స్నానాలు చేసిన తర్వాత జంపనవాగులో అమ్మవారికి మొక్కులు అప్ప చెప్తారు. అక్కడి నుంచి నేరుగా నడుచుకుంటూ తడిబట్టలతోటి గద్దెల దగ్గర చేరుకుంటారు. సమ్మక్క సారలమ్మలకు ఆ మొక్కులకు చెప్తారు. మొక్కులతో పాటు ఆ పసుపు కుంకుమ బంగారంతో కూడినటువంటి బెల్లాన్ని ప్రసాదిస్తారు. చారా చీర కూడా అమ్మవారికి వెదజల్లి మొక్కులు అమ్మవారికి చెల్లించే మొక్కులు చెల్లిస్తున్న పరిస్థితి. అదే ఎక్కడ కూడా లేనటువంటి సంస్కృతి ఏదైతే ఉందో ఆదివాసీల సంప్రదాయాల ప్రకారం పూర్తిగా ఈ జాతర నడుస్తుంది. కంప్లీట్గా ఈ జాతర మొత్తం ఆదివాసీల సాంస్కృతిక సంప్రదాయాలు వాళ్ళు డప్పు కొమ్ము మేళాలతో పాటు మాత్రమే ఈ జాతర నిర్వహిస్తారు. అయితే ఎక్కడ లేనటువంటి సంస్కృతి మొత్తం మేడారం జాతరలో కనిపెడుతుంది. 2 ఏళ్లకోసారి జరిగేటువంటి జాతరలో పూర్తి స్థాయిలో గిరిజనుల పాత్రే ప్రధానంగా ఉంటుంది. అయితే పూజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి మేడారం సమ్మక్క సారలమ్మలకు ఇక్కడ గుడి ఉండదు, గోపురం ఉండదు, అర్చనలు కానీ అభిషేకాలు కానీ ఇతర ఎలాంటి కార్యక్రమాలు ఉండవు. ఒక బ్రాహ్మణ మాతృత్వం ఉండదు, మంత్రోపదేశం అసలే ఉండదు. అయితే గిరిజనులు సాంస్కృతిక సంప్రదాయాల ప్రకారం గిరిజనులు పూర్తిగా గిరిజనుల నేతృత్వంలోనే అమ్మవారికి పూజలు చేస్తారు. అయితే ప్రధానంగా మనం ఎక్కడ చూస్తున్నా కూడా గుళ్ళు అంటే దేవుళ్ళు ఆ గోపురాలు ఇతర ఉంటాయి కాబట్టి గిరిజనులు కూడా ఒక వనదేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మలకు ఇలాంటి ఏం కనిపించో మనం విజువల్స్ చూడొచ్చు. 4 రోజుల పాటు జాతర జరుగుతున్నా కూడా ఇవాళ 5వ రోజు కూడా పూర్తి స్థాయిలో లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకునే పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడు సమ్మక్క సారలమ్మల గద్దెల సుమారుగా ఈ గద్దెల ప్రాంగణం మొత్తం జనాలతో కిక్కిసిపోతున్న చూడొచ్చు. మనం విజువల్స్లో చూస్తుంది సమ్మక్క గద్దె ఇప్పటికి కూడా 4 రోజుల పాటు జాతర కంప్లీట్ అయిపోయినా కూడా నిన్నటికే చివరికి నిన్న జాతర నిన్నటికే చివరి రోజు అయినా కూడా లాస్ట్ రోజు అయినా కూడా ఇప్పటికే లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే పరిస్థితుడు. ప్రతి ఒక్కరు మొక్కులు ఎత్తు బంగారం ఎవతుంటే ఎత్తు బంగారం చెల్లించేటువంటి భక్తులు మొత్తం కూడా నెత్తిన బంగారం ముద్దలు ప్రసాదించేటువంటి బెల్లాన్ని నెత్తిన పెట్టుకొని అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్న పరిస్థితుంది మనం చూడొచ్చు. ఇప్పటికే అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న దాంట్లో మొత్తం లక్షలాది మంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ 6,000 బస్సులను ఆర్టీసీ సేవలు అందించడం కోసం ఇప్పటికే సుమారుగా 50 లక్షల పైచీలకి ఆర్టీసీ సేవలు అందించిన పరిస్థితుంది. మొత్తం 13,000 ఆర్టీసీ కార్మికులు దీంట్లో పనిచేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్న పరిస్థితుంది. ఆ నేపథ్యంలోనే బస్సులు మొత్తం 6,000 బస్సులు నడపగా మొత్తం మేడారం కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాల వ్యాప్తంగా భక్తులని ట్రాన్స్పోర్ట్ ద్వారా భక్తులని ఆర్టీసీ బస్సు ద్వారా తరలించినటువంటి భక్తుల సంఖ్య సుమారుగా 1,45,00,000 భక్తులు ఇక్కడికి వనదేవతలకు సమ్మక్క సారలమ్మలకు దర్శించినట్టు చెప్తున్నట్టు ఆర్టీసీ లెక్కలు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా 4,200 మంది పారిశుద్ధ కార్మికులు ఇక్కడ జాతరలో పనులు నిర్వహించిన పరిస్థితి. అదేవిధంగా అన్ని శాఖలు 14,000 మంది హెల్త్ వర్కర్స్ని ఇక్కడ పనిచేసినట్టు చెప్తున్నట్టు లెక్కల ప్రకారం ఉంది. 90 మంది డాక్టర్లు వివిధ స్పెషలిస్టు ఇలా కార్డియా స్పెషలిస్ట్ కావచ్చు, హెల్త్ ఎండి ఫిజిషియన్ కావచ్చు, పీడియాట్రిక్ కావచ్చు, ఇతరత్ర అందరూ డాక్టర్లు కూడా సుమారుగా 90 మంది డాక్టర్లు ఇక్కడ పనిచేస్తున్నట్టు అధికారులు లెక్కలు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా మొత్తానికి 1,45,000 మంది స్పెషల్ పేషెంట్కు అంటే ఏదో పేషెంట్స్కి వివిధ ఇబ్బందులు కాళ్ళ నొప్పులు కావచ్చు, ఇతరత్ర అనారోగ్యంతో బారిన పడే 1,45,000 మందికి ఏదో డాక్టర్లు ట్రీట్మెంట్ చెప్తున్నట్టు లెక్కలు చేస్తున్న పరిస్థితుంది మొత్తానికి. అదేవిధంగా 60,000 మందికి క్రిటికల్ వైద్యం ఏదో ఇప్పటికీ ఈ 4 రోజులు జాతర జరిగిన నేపథ్యంలో మొత్తానికి ఈ 4 రోజులు చూస్తే కనుక సుమారుగా 60,000 మందికి వైద్యం అందించినట్టు డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. వైద్యం అంటే ఇతరత్ర చిన్న పెయిన్స్ కావచ్చు, బాడీ పెయిన్స్ కావచ్చు, ఇతరత్ర లెక్కలు చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే కొంతమంది కంటే క్రిటికల్ పొజిషన్ బాగాలేక 33 మరణించారని చెప్తున్న పరిస్థితి. మరొక 3కి కొంచెం సీరియస్గా ఉండడంతో క్రిటికల్ పొజిషన్ ఉండడంతో వరంగల్ ఎంజిఎంకు తరలించారు. వరంగల్ ఎంజిఎంలో చికిత్స పొందుతున్న పరిస్థితి. అంటే కొంత క్రిటికల్ ఉన్న పరిస్థితి చెప్తా వైద్యాధికారులు చెప్తున్న పరిస్థితి. 45 మంది రిస్క్ టీము ఇక్కడ పనిచేసినట్టు చెప్తుంది. 45 మంది
కూడా ఇక్కడ రిస్క్ టీము ప్రధానంగా సమ్మక్క సారలమ్మలకు బెల్లంగా ప్రసాదించినటువంటి బెల్లాన్ని ఇక్కడ ప్రసాదంగా భావిస్తారు. సుమారు 10 కేజీల ముద్దలను లోపల గద్దెల మీదకి విసిరేస్తారు కాబట్టి గద్దెల మీదకి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా రిస్క్ టీము పైన హెల్మెట్స్ పెట్టుకుని పూర్తిసారి ఇక్కడ రిస్క్ టీం పనిచేస్తుంది. అంటే వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా హెల్మెట్స్ ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ కనుక వాడే హెల్మెట్ అటు వీళ్ళు కూడా పూర్తిసారి రిస్క్ టీము మన అక్కడ కనపడుతున్నారు. ఒక డ్రెస్ కోడ్ ఆరెంజ్ కలర్లో డ్రెస్ కోడ్ వేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తిసారి ఇక్కడ రిస్క్ టీం పూర్తిగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఎవరికి తలకాయలు కానీ ఇతర దెబ్బలు తగలకుండా ఆ పాత్ర పోషిస్తున్న పరిస్థితి. అదేవిధంగా 45 రిస్క్ టీం కాకుండా ఇక్కడ రిస్క్ టీం కూడా బెల్లంపల్లి, సింగరేణి, భూపాలపల్లి, గోదావరి నుంచి రిస్క్ టీం వచ్చి ఇక్కడ పనిచేస్తున్నట్టు అధికారులు లెక్కలు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం 200 మందికి 250 మందికి సేవలు అందించారు. అంటే కొంచెం దాంట్లో అమ్మవారికి గద్దెల దగ్గర బంగారం వేయడంతో కొంచెం దెబ్బలు తాకిన వాళ్ళకి కావచ్చు ఇతర సమస్యతోటి ఇచ్చిన వారికి 250 మంది సేవ్ చేసిన వాటి రిస్క్ టీం లెక్కలు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఓవరాల్గా మేడారం సమ్మక్క సారలమ్మల జాతర ప్రధానంగా నడుస్తుంది. ప్రధానంగా లక్షలాది కోట్లాది మంది భక్తులు వస్తారు. గతంలో సుమారుగా 1 కోటి మందికి పైన భక్తులు వచ్చారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఆశ్రయిస్తే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తుంది. కాబట్టి సుమారుగా అంటే 1.5-2 కోట్ల మంది భక్తులు వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునే పరిస్థితి అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఆర్టీసీ లెక్కలు చెప్తున్న పరిస్థితి. అంటే ఎంతమంది వచ్చినా సుమారుగా 2 కోట్ల మంది భక్తులు వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా సేవలు అందించడం కోసం సుమారుగా జాతర మొత్తం చూసుకుంటే 12,000 మంది పోలీసులు విధులు నిర్వహించినట్టు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా విధులు నిర్వహిస్తున్న పరిస్థితిలో ఇవాళ ఎస్పీలు కావచ్చు టాప్ టు బాటం 14,400 మంది పోలీస్ కానిస్టేబుల్ హోమ్ గార్డ్స్ చూసుకుంటే ఏసీపీలు, డీసీపీలు, ఎస్పీలు, సిపి స్థాయి పోలీసు అధికారులు ఇక్కడ పనిచేస్తున్న లెక్కలు చెప్తున్న పరిస్థితి. ఓరగల చూసుకుంటే మేడారం జాతర సంబంధించి పెద్ద మొత్తంలో జరుగుతుంది. గత 4 రోజుల నుంచి జరుగుతున్నా కూడా పబ్లిక్ అయితే ఇక్కడ జరగట్లేదు. ఇంకా కొద్దిగా మనకు సమాచారం రావాల్సింది. ఉండీలు మొత్తం కూడా ఈ 4 రోజుల పాటు జరిగినటువంటి ఉండీలు ఇప్పటికే వేలాది ఉండీలు ఉన్నాయి. ఈ ఉండీలు వాటితోటి సాయంత్రం వరంగల్ నగరానికి చేస్తారు. నగరానికి జరిగిన తర్వాత టీటీడీ కళ్యాణ మండపంలో ఏం భద్రపరిచే అవకాశం ఉంది. భద్రపరిచిన తర్వాత రేపు ఆ పూర్తిస్థాయిలో జాతర తిరుగువారం తర్వాత జాతర అయిపోయిన తర్వాత పూర్తిస్థాయిలో అధికారులు లెక్కలు చెప్తారు. అది నేతృత్వం మంత్రి నేతృత్వంలో, జిల్లా కలెక్టర్ నేతృత్వంలో, ఐటీడీ పీఓ నేతృత్వంలో, స్థానిక ఈఓ ఎండోమెంట్ అధికారి నేతృత్వంలో ఈ ఎండోమెంట్ లెక్కలు చేసే పరిస్థితుంది. మొత్తానికి ఈ లెక్కలకు సంబంధించినటువంటి మనకి తిరుగువారం జాతర అయిపోయిన తర్వాత పూర్తిస్థాయిలో మనకి నిజంగానే ఉండికి ఎంత ఆదాయం వచ్చింది, గతంలో కంటే ఎంత ఆదాయం వచ్చింది, ఈసారి ఎంత ఉన్నదని మనకు ఇంకా పూర్తి స్థాయిలో కొంత సమాచారం రావాల్సింది. అదే ఈ సమాచారం మనకు మెడికల్ పరంగా కావచ్చు, ఆర్టీసీ పరంగా కావచ్చు, అన్ని శాఖలను ఇలా ఆర్డబ్ల్యూఎస్ శాఖ సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చిన భక్తులకు మంచినీటి సౌకర్యం ఇబ్బంది కలగకుండా జంపనవాగులో మోటార్లు పెట్టి జంపనవాగులో లిఫ్టింగ్ అనేక చుట్టూ సుదీర్ఘ ప్రాంతాలు మేడారం గద్దెలకు ఉన్నటువంటి సుమారుగా 45-50 కిలోమీటర్ల దూరాన మొత్తానికి వచ్చిన ప్రజలకు వాటర్ సమస్య లేకుండా ఇట మంచినీటి సౌకర్యం కావచ్చు, స్నానాలు చేయడం కావచ్చు అన్ని ఇబ్బంది లేకుండా ఆర్డబ్ల్యూఎస్ శాఖ పూర్తి స్థాయిలో ముందుండి నడిపించిందని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా శానిటేషన్ సిబ్బందిగా వేలాది మంది శానిటేషన్ సిబ్బంది పనిచేశారు. శానిటేషన్ సిబ్బంది కూడా ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది కలగకుండా వారికి అన్ని సౌకర్యాలు ఇలా బాత్రూమ్స్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు తాత్కాలికంగా ఆ మరమ్మతుల కోసం ఆ శానిటేషన్ సిబ్బంది కూడా పనిచేసింది. ఆర్డబ్ల్యూఎస్ సంబంధించిన విషయం పిఆర్ పంచాయతీరాజ్కి సంబంధించిన శాఖ కోట్లాది మంది భక్తులు వస్తారు కాబట్టి భక్తులకు ఇబ్బంది కలగకుండా వారం రోజుల పాటు ఇక్కడికే భక్తులు వేసి ఆ వంటలతో పాటు ఏదైతుందో సమ్మక్క సారలమ్మల జాతర ఒక వన ప్రవేశం లాగా ఉంటుంది. వన ప్రవేశానికి అయితే కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడికి వనభోజనాలు చేసిన పరిస్థితి. ఎక్కడైతే మనం చూస్తాం ఎక్కడికి పోయినా జాతరకు వచ్చే సమయంలో ఎక్కడ కూడా జాతర ఆ సాంస్కృతిక సాంప్రదాయం కనపడదు. ఈ జాతర మేడారంలో ఏంటంటే ఒక కుటుంబం మొత్తం ఒక వాహనాలు కావచ్చు అనేక వాహనాలతో ఒక కుటుంబం మొత్తం వచ్చి వనభోజనాలు కనుక ఎట్లా చేసుకుంటామో మేడారం జాతరలో చెట్టుకొక్కరు పుట్టుకొక్కరు ఉండి వనభోజనాలు లాగానే జాతర నిర్వహించుకున్న పరిస్థితి. అంటే ఒక కుటుంబ సమేతంగా కూడా వచ్చి అమ్మవారిని దర్శించిన పరిస్థితి. అలాంటి వారికి ఇబ్బంది కలగకుండా మున్సిపల్ పంచాయతీరాజ్ సిబ్బంది చాలా మంది ఇక్కడ వేలాది మంది కార్మికులు పనిచేసి ఇక్కడ శానిటేషన్ చెత్త కావచ్చు, డస్ట్ కావచ్చు ఇతరత్ర ఇబ్బంది కాకుండా పూర్తి స్థాయిలో ఇలా పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది ఇలా శానిటేషన్ కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నట్టు పంచాయతీరాజ్ డిపిఓ కావచ్చు పంచాయతీరాజ్ అధికారులు లెక్కలు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా మెడికల్ సిబ్బంది కూడా అదే స్థాయిలో వేలాది మంది మెడికల్ సిబ్బంది పనిచేశారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో పనిచేసినప్పుడు ఎలక్ట్రిసిటీ అట్ ది సేమ్ టైం ఎలక్ట్రిసిటీ ఆ శాఖ కూడా ఆ నిరంతరం విద్యుత్ సరఫరా చేసే విధంగా సమ్మక్క సారలమ్మల జాతరకు కోట్లాది మంది భక్తులు వస్తారు కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో 24 గంటలు కరెంటు సప్లై చేసే విధంగా విద్యుత్ శాఖ ఆయా ఏర్పాట్లు చేసింది. ఆ దిశగానే ఆ విద్యుత్ శాఖ నిరంతరం విద్యుత్ శాఖ వాళ్ళు విద్యుత్ సప్లై చేసిన పరిస్థితి. ఇట్లా చూసుకుంటూ పోతే అనేక శాఖలు ఇవాళ ములుగు కలెక్టర్ నేతృత్వంలో ములుగు కలెక్టర్
ఇలా త్రిపాఠి నేతృత్వంలో ఐటీడీఏ పీఓ అంకిత్ నేతృత్వంలో మంత్రి సీతక్క నేతృత్వంలో లక్షలాది మంది భక్తులు వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ పూర్తిశాల ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తానికైతే ఏదో తెలంగాణ రాష్ట్రం కుంభమేళగా ప్రసిద్ధిగాంచినటువంటి జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడికి ఇబ్బంది కలగకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు ఆ మొక్కులు చెల్లిస్తారు కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిగా 75 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ఆ తర్వాత మరొక 35 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. మొత్తానికి ఓవరాల్గా మేడారం జాతరకు సంబంధించి 110 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. నిధులు కేటాయించిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుందో మొదటగా ఆస్తే జోడు యాత్ర మేడారం సమ్మక్క సారలమ్మల సన్నిధినే ప్రారంభం చేశారు. దాని తర్వాత మొదటిసారిగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఇక్కడికి మొదటిగా వచ్చి మన అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి కావచ్చు, మన రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పీకర్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఇతర చాలా మంది విఐపీలు అధికారులు కావచ్చు, మంత్రిత్వ శాఖ చాలా మంది వచ్చి ఎమ్మెల్యేస్ అమ్మవారిని దర్శించుకునే పరిస్థితి. గతంలో కంటే కూడా గత జాతరలో కంటే కూడా సుమారుగా కోటిన్నర మంది వస్తే ఈసారి సుమారుగా 2 కోట్ల మంది వచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టు లెక్కలు చెప్పిన పరిస్థితి. ఇప్పటికి కూడా చూడొచ్చు, ఇప్పటికీ 5వ రోజు జాతర కంటిన్యూ అవుతుంది. 5వ రోజు కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే పరిస్థితి. మొక్కులు చూడొచ్చు. ఇప్పటికే గద్దె ఈ సమ్మక్క మనం చూస్తున్న గద్దె సమ్మక్క గద్దె దగ్గర ఇప్పటికే బంగారు గుడి మొక్కులు పూర్తిగా చేసిన పరిస్థితి. అయితే 4 రోజుల పాటు జరిగిన ఒక ఎత్తు ఇప్పుడు తిరుగువారం రేపు మళ్ళీ బుధవారం నుంచి తిరుగువారం ప్రారంభమవుతుంది. తిరుగువారం కూడా సేమ్ ఇట్లాగా పబ్లిక్ దూరం నుంచి వస్తారు. అమ్మవారికి అయితే గద్దెల మీద ఉన్నట్టు ఎట్లాగా దర్శించుకుంటారో, ఎట్లాగా మొక్కులు కప్పుతారో సేమ్ అదే అట్ ది సేమ్ టైంలో మళ్ళీ తిరుగువారాలను కూడా అమ్మవారికి మొక్కులు చేసుకుని పడుతుంది. తిరుగువారం ఇస్తుందో గిరిజన ప్రాంతంలో మేడారంలో ఇలా పూర్తిశాల పూజలు కూడా ఇక్కడ అమ్మవారికి తిరుగువారంలో పూర్తిశాల అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. అదేవిధంగా మొక్కులు చెల్లించిన నేపథ్యంలోనే వాళ్ళకి ఎదురుండే గతంలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మలకి ఏంటంటే అమ్మవారికి మొక్కులు ఇలా సంతానం లేని వాళ్ళు కావచ్చు, అనేక ఇబ్బందులు ఉన్న సంతానం లేని వాళ్ళని ఎవరున్నా అమ్మవారికి మొక్కులు చెల్లిస్తే కనుక తప్పకుండా సంతానం కలుగుతున్న ఒక నమ్మకం ఉంటుంది. అదేవిధంగా మొక్కులే కాదు, అనేక సమస్యలతో ఎంతో మంది నుంచి వీళ్ళకు ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం జరిగిన గిరిజన జాతర సంప్రదాయ ప్రకారం పూర్తిగా వాటికి భిన్నంగా వాటిని ప్రతిబింబించే విధంగా జాతర నిర్వహిస్తున్న పరిస్థితుంది. ఎవరు కూడా అయ్యగా ఓన్లీ ప్రధాన పూజారులు ఉంటారు, అది గిరిజన పూజారులే ఉంటారు. ఇవాళ మన బ్రాహ్మణ్స్ గారు ఇతరత ఎవరు కనిపించిన పరిస్థితి ఉంటుంది. అదే సారలమ్మలో చాలా సమ్మక్క సారలమ్మల జాతర దేశంలోనే కాదు ప్రపంచంలో ప్రాచీనం పొందిన జాతర. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర మంత్రి సీతక్క అనేక సార్లు విజ్ఞప్తి చేసింది. జాతీయ గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మంత్రి సీతక్క అనేక సార్లు అప్పీల్ చేసిన పరిస్థితి. మొన్న మంత్రి కిషన్ రెడ్డి వచ్చి కూడా ఒక అవకాశం ఉండడంతో తప్పకుండా కేంద్ర మంత్రిత్వ శాఖ తోటి మాట్లాడి కేంద్ర స్థాయిలో హోదా కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదుందో ఈ ఎపిసోడ్ జరగనుండి 21 నుంచి 22, 23, 24 4 రోజుల పాటు జరిగేటువంటి జాతరని అంగరంగ వైభవంగా మొదటిసారిగా ఒక మంత్రి సీతక్క అన్ని దగ్గర ఉండి నడిపించిన పరిస్థితుంది. అదేవిధంగా భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా భక్తులు అయితే పూర్తిస్థాయిలో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న పరిస్థితుంది. అదే మనం తెలంగాణ అదే కాదు సుదీర ప్రాంతంలో అమ్మవారికి మొక్కులు చేసి దండకారణ్యం మొత్తం సుమారు 100-150 కిలోమీటర్ల దండకారణ్యం ఉంటుంది. దండకారణ్యం కూడా ఎక్కడ ఇసుకేస్తే రానంత పబ్లిక్ ఉంటారు. దండకారణ్యంతో జనమంతా వనం అన్నట్లే జనం మొత్తం దండకారణ్యం మొత్తం జనంతో కిక్కిస్తూ పోస్తున్న పరిస్థితుంది. అంటే ఎంతో వాళ్ళు వీఐపీ కావచ్చు, వీవీఐపీ కావచ్చు, అక్కడ నుంచి సుమారుగా 5 కిలోమీటర్ దూరంలో వెహికల్స్ ఆపుతారు. వెహికల్స్ ఆపిన తర్వాత అక్కడ నుంచి అమ్మవారికి నడుచుకుంటూ గద్దెల దగ్గరకు వస్తారు. గద్దెల దగ్గరకు వచ్చిన తర్వాత జంపన్నవాగ నుంచి కాలినడకన వచ్చే జంపన్నవాగకు వస్తారు. ఆ తర్వాత వీఐపీ పార్కింగ్ నుంచి వచ్చే వాళ్ళు ఇట్లా తాడవాయి మీదకి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు చేసే పరిస్థితి. ఎవరు ఎంతమంది వచ్చినా కోటి కాదు 2 కోట్ల మంది భక్తులు వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇలా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. అనేక తాడబాయి కానుంచి ఇక్కడికి నార్లాపూర్ పసరా ఇక్కడ వరకు కూడా మంచి వసతి ఇబ్బంది కలగకుండా పైప్ లైన్తో పాటు వాటర్ ఫెసిలిటీస్ కల్పించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఓవరాల్గా చూసుకుంటే 4 రోజుల పాటు జాతరకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తిస్థాయిలో ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసిన లెక్కలు చెప్తారు. ఇంకా ఆయా శాఖలతోటి ఇప్పుడే మనం మంత్రి సీతక్కతో మాట్లాడినా కొంత పూర్తిస్థాయిలో లెక్కలు రావాల్సింది. ఆ లెక్కలకు పూర్తిగా ఇంకా మనకు ఒక 2 రోజులు సమయం పట్టవచ్చు. అన్ని శాఖలు కూడా సమన్వయం చేసుకుంటూ పూర్తిగా ఈ జాతర మొత్తం ఐటీడీఏ పీఓ పరిధిలో జరుగుతుంది. మొత్తానికి వచ్చిన 110 కోట్ల రూపాయల నిధులు కూడా పూర్తిగా కలెక్టర్ నేతృత్వంలో, కలెక్టర్తో పాటు ఐటీడీఏ పీఓ నేతృత్వంలో జాయింట్గా వాళ్ళు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ప్రతిదీ కూడా డిపార్ట్మెంట్ శాఖల వారీగా అన్ని శాఖల వారీగా ఏ శాఖ ఎంత కేటాయించడం, ఎవరెవరు పనులు చేసినా పూర్తిస్థాయిలో ఆ విధంగా మంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంది. ఆయా శాఖలను సమన్వయం చేస్తూ కూడా ఇబ్బంది కలగకుండా ఇప్పటివరకైతే 4 రోజుల పాటు జాతరని పూర్తిస్థాయిలో సక్సెస్ చేస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు లెక్కలు చెప్తున్నారు. అదేవిధంగా మంత్రి గారు లెక్కలు చెప్తున్న పరిస్థితి ఉంది. నందు రైట్, థ్యాంక్ యూ భాస్కర్.
సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఇది ఇవాల్టి బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్.